ఏంటక్క చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? చపాతీ విత్ పన్నీర్ మకానా కర్రీ. సో, ప్రాసెస్ అయితే చూసేద్దామా? గోధుమ పిండి అయితే తీసుకొని అందులో సాల్ట్ వేసి అలాగే హాట్ వాటర్ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. వేడి నీరు వేయడం వల్ల అయితే చపాతీలు అయితే చాలా స్మూత్‌గా అయితే వస్తాయి. సో, ఆ పిండిని అయితే మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది బాగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కూడా మూత అయితే పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల అయితే చపాతీలు మంచి స్మూత్‌గా అయితే వస్తాయి. చూసారా పిండి అయితే ఎంత మెత్తగా ఉందో, చాలా స్మూత్‌గా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. తర్వాత అయితే మంచిగా ఇలా ఉండలు చుట్టేసుకొని చపాతీలు అయితే పామేయడమే. సో, ఇలా కట్ చేసుకొని అయితే పరాటాలా చేద్దామని అయితే ట్రై చేశాను. బట్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పామితే నార్మల్ చపాతీయే అయిపోయింది. పొరలు పొరలేం రాలేదు. కానీ చపాతీలు అయితే చాలా బాగొచ్చాయి చూడండి. మనం ఆల్రెడీ ఆయిల్ వేసేసాం కాబట్టి ఇక్కడ లైట్‌గా ఆయిల్ వేసుకొని వేపేయటమే. సో, చపాతీలైతే రెడీ అయిపోయాయి. దానికి కాంబినేషన్ అయితే కర్రీ చేయాలి కదా! ఫస్ట్ అయితే ప్యాన్ కింద ఫైర్ ఎట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయ్యాకైతే ఒక మసాలా ముద్ద అయితే ప్రిపేర్ చేశాను నేను. ఆ వీడియో కూడా పెట్టాను అది చూసేయండి. సో, ఆ మసాలా ముద్దను వేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాకైతే నూనె పైకి తేలుతుంది. సో, అప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాకైతే మకానాస్ వేసుకోవాలి. ఫస్ట్ మకానా వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది. సో, చపాతీతో ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.